అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సోమవారం కదా, ఇంకా నిత్య దీపారాధన అయితే ఇంకా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ తులసి కోట దగ్గర అలాగే గుమ్మంలోని చిన్న చిన్న డిజైన్స్ అయితే పెట్టేసనమాట. ఈరోజు గుమ్మంలో కొంచెం పెద్ద ముగ్గు పెడదాం అనుకున్నా. వర్షం డైలీ ఈ మధ్యకాలంలో వర్షం ఎక్కువ పడుతూ ఉంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే పెద్దగా ముగ్గులు ఏం పెట్టలేదు అన్నమాట. తులసి కోట దగ్గర అలాగే గుమ్మంలోని చిన్న చిన్న ఇలా ముగ్గు పెట్టేసి దానిపైన చిన్న కలర్ డిజైన్స్ అనేవి పెట్టేశాను. అలాగే దేవుడి గదిలో కూడా చిన్న డిజైన్స్ అనేవి అచ్చులు ఉంటాయి కదా, చిన్న చక్రాల డిజైన్లు వేసి తర్వాత మామూలుగా చేత్తోనే చిన్న చిన్న డిజైన్స్ వేసి దాని మీద చిన్న కలర్స్ లాంటివి వేసానమాట. మనకి ఎప్పుడైనా సరే పూజ గదిలో దీపాలు వెలుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, పువ్వులతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో, చిన్న ముగ్గు లాంటిది పెడితే కనుక పూజ గది అంతా కూడాను చాలా నీట్గా కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ పూజ చేసిన మనం అప్పుడప్పుడు ఉప్పు దీపాలు పెడుతూ ఉంటాం కదా, ఆ ఉప్పు పడేయకుండా నేనేం చేస్తాననేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే వేస్ట్గా ఏం పడేయక్కర్లేదు. మనం ఉప్పు దీపాలు పెట్టేటప్పుడు మనకి ఉపయోగపడేలాగా ఆ ఉప్పుని ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇత్తడి, రాగి, స్టీల్ సామాన్లు లాంటి పూజ సామాన్లు ఉంటాయి కదా, అవి రోజు దీపం పెట్టుకునేటప్పుడు కొంచెం సులువుగా ఫాస్ట్గా ఎలా చేసేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఎప్పుడూ కూడాను సిల్వర్ కానీ, ఇత్తడి, రాగి, అలాగే మట్టి ప్రమిదలు, స్టీల్వి అన్నీ కూడాను చాలా సింపుల్గా నీట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. అది అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన చేసేటప్పుడు మనకి ముందు రోజు పనులు ఎక్కువ ఉంటే కనుక, మనకి ఓపిక ఉండి చేసుకోగలిగితే కనుక ముందు రోజు మనం చేసేసుకుంటాం కదా. లేదు, ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా, ఎక్కువ పనులుండి చేసుకోలేకపోయినా మరుసటి రోజుకి దీపం పెట్టుకుంటాము అనుకునేటప్పుడు, పనులు ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే సింపుల్గా చిన్న చిన్న టిప్స్తోనే మనమైతే చక్కగా దీపం అనేది పెట్టేసుకోవచ్చు. అలాగే ఏవైనా ముగ్గులు పెట్టాలనుకున్నా సరే మనం ముందు రోజే పెట్టేస్తూ ఉంటాము, పండగలు కానీ, పూజలు కానీ అలాంటి టైంలో. లేదు అనుకుంటే నిత్య దీపారాధన పెట్టేటప్పుడు ఏంటంటే డైలీ మనకి ముగ్గు పెట్టే అలవాటు ఉన్న, క్లైమేట్ బాగుందనుకోండి ముగ్గు డైలీ మనం పెడతాము. లేదు ఒకవేళ క్లైమేట్ ఏమాత్రం సహకరించకపోయినా, ఆ రోజు పనులు ఎక్కువ ఉన్న, హెల్త్ బాగోకపోయినా సరే చిన్నగా మనకేంటంటే ఇల్లంతా గుమ్మమంతా కలగా ఉండి నిత్య దీపారాధన చేసేటప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే కనుక మనం ఇలా చిన్న చిన్న డిజైన్స్ అనేవి ఇంటి ముందే వేసేసుకొని సులువుగా వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. చిన్న కలర్స్ యాడ్ చేసామనుకోండి, వాటిలో లుక్కే మారిపోద్ది అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులేం పెట్టేయక్కర్లేదు. ఒకవేళ మనకి ఓపిక ఉంటే మనం పెడతాము. గుమ్మం అంతా అందంగా ఉండాలి, ఇల్లంతా అందంగా కనిపించాలంటే పెద్ద పెద్ద ముగ్గులు పెడితే దానికి కొంచెం అందం అనేది వస్తుంది. కానీ మనకి టైం కుదరలేనప్పుడు ఏం చేస్తాం, కానీ అలాంటి టైంలో ఏంటంటే ఒకవేళ టైం ప్రకారంగా దీపం పెడతామని అలవాటు అయ్యి ఉందనుకోండి, ఆ టైం దాటిపోతుంది అనుకునేటప్పుడు ముందుగా మనం ఏంటంటే ఎక్కువ శ్రమ పడిపోకుండా, పనులు ఎక్కువ ఉన్నాయంటే గాబరా పడిపోకుండా ఇలా సింపుల్గా నేనైతే ఎప్పుడు కూడా పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఎక్కువ హడావిడి చేసేసి అంటే కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి అనేసి మనం స్కిప్ చేసేసే కన్నా చిన్నగా ఇలాగ డిజైన్స్ పెట్టేసి అందంగా కనిపించేలాగా సింపుల్గా ఈ డిజైన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం దీపం పెట్టేటప్పుడు కూడా కొంచెం కళగా ఉంటుందన్నమాట. అది నా ఒపీనియన్. ఎప్పుడు కూడాను ఏంటంటే దీపం పెట్టే ముందు చిన్నగా మనం ముగ్గు పెట్టేటప్పటికి ఇంటికి ఒక చిన్న కళలాగా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి వీలైనంత వరకు నేనైతే పెద్ద పెద్ద, మీకు ఆల్రెడీ మన ఛానల్లో తెలిసి ఉంటుంది కదా, షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ పెడుతూ ఉంటాను కదా ముగ్గుల డిజైన్స్ అన్నీ కూడాను. అలా వీలైనప్పుడు అలా పెడుతూ ఉంటానన్నమాట. లేదు అనుకుంటే కనుక ఇలాగ సింపుల్గా తులసి కోట ముందు కానీ, లేదనుకుంటే గుమ్మం ముందు కానీ మనం పెట్టేసుకోవచ్చు. లేదు ఇలా డిజైన్ పెట్టడం కూడాను టైం సరిపోలేదు అనుకుంటే కనుక మనం పూజకి సంబంధించిన అచ్చులు అనేవి మనం రెడీగా కొని తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అంటే చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అచ్చులు అనేవి, ముగ్గు అచ్చులు ఉంటాయి కదా, అవి ఆ డిజైన్స్ సంబంధించినవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది పూజ టైంలో, ఏదో వ్రతాల టైంలోనో, పండగల టైం మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే జస్ట్ అలాగా అచ్చులు అనేవి ముగ్గు వేసేసి
తర్వాత మనకి నచ్చిన డిజైన్స్ అనేది మన చేత్తోనే వేసుకోవచ్చు. లేదనుకుంటే అచ్చు డిజైన్ అలా వేసి దాని మీద చిన్న కలర్ యాడ్ చేసుకొని, లేదంటే పసుపు కుంకాలు యాడ్ చేసుకుంటే గనక మనకి ముగ్గంతా కూడా నీట్‌గా కనిపిస్తది. ఇక్కడ నేను చూడండి తులసి కోట ముందైతే ఎంత సింపుల్‌గా ముగ్గనేది పెట్టేసాను. అలాగే పూజ మందిరంలో కూడాను ఈ విధంగా పెట్టేసానమాట డిజైన్స్ అంతా కూడాను. ఎప్పుడైనా సరే మనం త్వరగా అయిపోవాలనుకుంటే గనక ఈ అచ్చులు ముగ్గచ్చులు బాగా ఉపయోగపడతాయండి. వీలైతే అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! ఎవరైనా సరే ముగ్గులు ముగ్గులు పెట్టాలి పూజ చేసేటప్పుడు, లేదంటే పండగల టైంలో కానీ ముగ్గు పెట్టాలి, మాకు డిజైన్స్ పెద్దగా రావు అనేసి అనుకుంటే కనుక, టైం సరిపోలేదు ముగ్గులు ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలాగా చిన్న చిన్న అచ్చులు ఉంటాయి దేవుడికి సంబంధించినవి కానీ, లేదంటే డిజైన్స్కి సంబంధించినవి కానీ ఉంటాయి. మనకి పూజ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి మనం పెద్ద అంటే సైజెస్ కూడా ఉంటాయి. మీడియం, లార్జ్ సైజెస్, అలాగే స్మాల్ సైజెస్ అన్నీ కూడా ఉంటాయి కదా. మనకు నచ్చిన డిజైన్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే స్వామివారి పాదాలు, లక్ష్మీదేవి పాదాలు, దుర్గాదేవి పాదాలు, మనకి పాదాలు కూడా డిజైన్స్తో పాటు మనకి అమ్ముతూ ఉంటారు. చక్కగా అవి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన డిజైన్ అనేది తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటే కనుక మనకి నచ్చినప్పుడు చక్కగా సింపుల్గా వేసేసుకోవచ్చు అన్నమాట. చాలా సులువుగా అయిపోద్ది. ముగ్గు లేకుండా దీపం ఏం పెడతాం కదండి, అందుకనేసి ఎప్పుడు కూడాను ముగ్గు పెట్టిన తర్వాత దీపం పెట్టుకుంటే కనుక మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో కూడా కలగా ఉంటుంది. ముగ్గు లేకుండా దీపం అనేది నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే మనకి బయట ఒకవేళ వర్షం పడి మనకి ముగ్గు పెట్టుకోవడం అవ్వలేదనుకోండి, మామూలు ఇప్పుడు మీకు చెప్తున్నట్టు చిన్న చిన్న డిజైన్స్, లేదనుకుంటే అచ్చులు అంటే ముగ్గు అచ్చులు అని చెప్పాను కదా, అవి ఏదో ఒకటి అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ తాబేలు కూడా తీసుకున్నాము. ఇంకా తాబేలుకి కూడా ఇలా వాటర్ డైలీ కూడా మారుస్తున్నాను. డైలీ వాటర్ మార్చి కొంచెం అందులో రోజ్ వాటర్, మామూలు వాటర్ వేసేసి పసుపు, గంధం, అలాగే అక్షింతలు, కుంకుమ అన్నీ కూడా వేసేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పువ్వులు ఎప్పుడు కూడాను పెద్ద పెద్ద పువ్వులు చించి వేయకూడదు. ఇక్కడ నేను వేస్తున్న పువ్వుల రెక్కలన్నీ కూడా నేను చించి వేసినవి కాదు. మనం షాప్స్లో తీసుకున్నప్పుడు, మార్కెట్లో ఎప్పుడైనా పువ్వులు అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మనకి పువ్వులతో పాటు ఒకవేళ అవి వాటంతా అవి పడిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు అవి మనం విడిగా పడేయకుండా ఈ రెక్కలనేవి దీపారాధనకి సంబంధించిన పూజ ఐటమ్స్ అన్నీ కిందన పెడుతూ ఉంటాం కదా, వాటి దగ్గర వేసేసుకోవచ్చు. లేదంటే దేవుడి పటాల దగ్గర, కాళ్ళ దగ్గర కొంచెం ఇలా చల్లేసుకున్నా సరిపోద్ది. లేదంటే అక్షింతల్లో కూడా కలుపుకొని మనం దేవుడి పటాలకు వాటికి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. కానీ కావాలని మాత్రం ఎప్పుడు కూడా పువ్వులు అనేవి చించి వేయకండి. ఒకవేళ ఒక పువ్వు సగం వరకు తెగిపోయి ఉండి మిగతా సగం ఉందనుకోండి, అప్పుడు అది తీసి ఆ రెక్కలు అనేవి మనం తులుసుకోవటం ముందు అక్షింతలకో మనం వాడుకోవచ్చు. లేదంటే ద్వారబంధానికి అంటే గుమ్మానికి అటు ఇటు మనం ఆ రెక్కలు అనేవి వేసేస్తే మంచిది. ఏవైనా భగవంతుడికి సమర్పించడమే కదా. కానీ ఎప్పుడైనా మనం పువ్వులు తెచ్చుకునేటప్పుడు కావాలని మాత్రం చింపకూడదంట. అది నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. అది మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే పువ్వులు అనేవి వాటిని విచ్చకుండా, చీరకుండా ఉండాలన్నమాట. అవి అంతలో అవి ఊడిపోయి రెక్కలు పడిపోతే పర్వాలేదు. అవి మనం పడేయకుండా ఇలాగా దేవుడి పటాల దగ్గర ఇలాగ వేసుకుంటే కనుక మంచిది. వేస్ట్గా పడేయకుండా, అంటే వాడిపోతే మనం బయట పడేసినా పర్వాలేదు. కానీ నేను పువ్వులు ఎప్పుడు కూడా బయట ఎప్పుడు పడేయను, చెత్తల్లో వాటిల్లో పడేయనమాట. మొక్కలకే వేసేస్తాను. వీలైనంత వరకు నేను పువ్వులకి సంబంధించిన కానీ, లేదంటే దేవుడి పటాలు, భగవంతుడికి ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాం కదా, అంటే అరటిపళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఫ్రూట్స్ లాంటివి ఏవైనా సరే వీలైనంత వరకు మనం తినగలిగేవైతే తినేస్తాం అన్నమాట. పిల్లలు కానీ నేను కానీ ఎవరొకరం ప్రసాదంగా జ్యోతి కొండెక్కిపోయిన తర్వాత మేమైతే తినేస్తాము. ప్రసాదం కళ్ళకద్దుకొని. లేదు తినలేనివి వాడిపోతాయి, కుళ్ళిపోయి పాడైపోతాయి అనేవి ఏంటంటే మొక్కలకు వేసేస్తానమాట. గెత్తంలాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంక ఇక్కడ మొత్తం డిజైన్స్ ఇలాగా మీకు చూపించినట్టు సింపుల్గా
వేసేసాను. వేసేసి ఇక్కడ యెల్లో కలర్, రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ చిన్న అనేది యాడ్ చేశాననమాట. అంటే ఇవి వైట్ టైల్స్ కాబట్టి ముగ్గు వైట్‌గా ఉంటది కాబట్టి పెద్దగా కనిపించదు. ఈ ముగ్గు ఇలా డిజైన్ ఇలా చిన్నగా పెట్టేసి దీని మీద ఈ కలర్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముగ్గంతా కూడాను డీటెయిల్‌గా కనిపిస్తదనమాట. చూడండి దేవుడి పటం ముందు ఇలాగైతే పెట్టేసానమాట. మొత్తం పూజ కూడా పూర్తయిపోయింది. నేనెప్పుడు కూడాను అంటే బయట పెట్టేసాను. ఎప్పుడు కూడాను ముందుగా పెట్టేస్తాను డిజైన్స్. ఇప్పుడేంటంటే దీపారాధన అయిపోయిన తర్వాత చిన్న డిజైన్ అనేది పెట్టానమాట. ఇంకా బోడిగా ఇంకా అక్కడ ఉట్టిగా ఉంచకూడదు అని చెప్పేసి ఇంకా డిజైన్ అయితే పెట్టేశాను. అలాగే ఉప్పు దీపారాధన పెడుతూ ఉంటామని చెప్పాను కదా! ఉప్పు ఏం చేస్తానంటే నేను ఎప్పుడు కూడా బయట పడేయను. ఇదేంటంటే చాలా విధాలుగా మనం వాడుకోవచ్చు. అదెలా అంటే ఇంటికి ఏమైనా నెగెటివ్ ఎనర్జీ లాంటిది ఏదైనా ఉన్నా ఏమైనా సరే ఇందులో కొంచెం ఈ ఉప్పులోనే కొంచెం పచ్చికర్పూరం, జవారి పౌడరు, గంధం కలిపేసి లేదు అనుకుంటే మామూలుగా ఇలాగ దీపారాధన చేసిన ఉప్పులోనే కొంచెం కొంచెం చిన్న చిన్న కప్పుల్లోకి ఉప్పు తీసేసుకొని అందులో కొద్దిగా లవంగాలు లాంటివి పెట్టేసుకొని ఎవరికీ కనిపించని చోట ఏదైనా బీరువా పక్కనో లేదనుకుంటే మనకి మంచం పక్కన తీసి పెట్టేసుకుంటే గనక నరదిష్టి ఏమైనా ఉంటే గనక తొలగిపోతాయి. అలాగే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీకు ఇప్పుడు చూపించాను కదా! చిన్న బకెట్‌లోకి ఏంటంటే ఈ ఉప్పంతా కూడా వాటర్‌లోకి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అదేం చేస్తాననేది మీకు తర్వాత లాస్ట్‌లో చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఏంటంటే రాగి, ఇత్తడి సామాన్లు అలాగే సిల్వర్, స్టీల్ లాంటివి సింపుల్‌గా తోమేసుకొని తెల్లగా రావాలనుకుంటే గనక నేనెప్పుడు ఇలా చేస్తానమాట. అంటే నిత్య దీపారాధన చేసేటప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. పూజల టైంలోని అలాగే వ్రతాల టైంలోని పండగల టైంలోని ఏంటంటే మనకి డీప్ క్లీనింగ్ కావాలి, ఇంకా తెల్లగా కావాలి అనుకుంటే, ఇంకా బాగా కావాలనుకుంటే గనక అప్పుడు కూడా అప్పుడేం చేస్తామంటే చింతపండు నానబెట్టి తోముతాం కదా! అది అలా తోముకోవచ్చు. మట్టి, పీతాంబరి అన్నీ వేసి ఇసుక లాంటిది వేసి ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. లేదు పనులు ఎక్కువ ఉన్నాయి మాకు టైం సరిపోలేదు అనుకుంటే గనక ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం విమ్ బార్, పీతాంబరి అలాగే ఇందులో కొంచెం బేకింగ్ సోడా, నిమ్మకాయలు తీసాను కదా! ఆ నిమ్మకాయలు ఏంటంటే మనకు వాడిపోయినవి ఉంటాయి కదా! వాడిపోయిన ఫ్రిడ్జ్‌లో పెట్టిన నిమ్మకాయలు ఉంటాయి కదా! వేస్ట్‌గా పడేయకుండా వాటిల్ని ఇలాగా మనం దేవుడి సామాన్లు తోమడానికి యూజ్ చేసుకోవచ్చు బయట పడేయకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కలిపిన తర్వాత బేకింగ్ సోడా వేసేటప్పటికి మనకి నురగలాగా ఎంత బాగా పొంగిందో. ఇదేంటంటే ఒక మెత్తని స్క్రబ్బర్ లాంటిది తీసుకొని ఇలాగ అప్లై చేసుకొని తోమేసుకోవచ్చు. మామూలు గిన్నెలు ఎలా తోముతామో అలాగే తోమేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక కొంచెం మనం చేత్తోనైనా థిక్‌గా ఉంటే గనక దగ్గరగా అంటే ఇప్పుడు ఈ నొరగలాగా వచ్చింది కదా! అది కొంచెం ఇంకా గట్టిగా ఉంటే గనక చేత్తోనే మామూలుగా తోమేయొచ్చు. కొంతమందికి ఏంటంటే పీతాంబరి ఇలాగా మనం కలిపినవి బేకింగ్ సోడా లాంటివి స్కిన్‌కి పడవమాట. ఇందులో సబీనా పౌడర్ కూడా వేసి క్లీన్ చేసుకుంటే ఇంకా తెల్లగా వస్తాయి సిల్వరు, రాగి, ఇత్తడి సామాన్లు. కాకపోతే ఏంటంటే సబీనా పౌడర్ చాలామంది వరకు పడదు, నాకు కూడా పడదన్నమాట. స్కిన్‌కి అంటే తోమేటప్పుడు ఏమీ అనిపించదు కానీ తోమేసిన తర్వాత పైనున్న స్కిన్ అంతా కూడాను వేళ్ళకున్న స్కిన్ అంతా చిన్న చిన్న పొరలు పొరలుగా వచ్చేస్తూ ఉంటుంది. నాకు అది పడదు కానీ మనం అది యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఏదైనా గ్లౌజెస్ లాంటివి మనకి హ్యాండ్స్‌కి వేసేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్క్రబ్బర్‌తోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులో సబీనా వేయట్లేదు. మామూలుగా అయితే దేవుడి సామాన్లు తోమేటప్పుడు సబీనా వేసుకుంటే కనుక ఇంకా తెల్లగా వస్తాయి. ఇక్కడైనా చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తాయో. ఇక్కడ సిల్వర్ అలాగే ఇత్తడి చెంబు కూడాను. సిల్వర్ కొంచెం, ఇత్తడి చెంబు 2 మీకు తోమి చూపిస్తున్నాను చూడండి. ఇవేంటంటే మనకి పనులు ఎక్కువ ఉన్నప్పుడు, టైం ఎక్కువ లేనప్పుడు, లేదు అనుకుంటే సింపుల్గా ఫాస్ట్‌గా తోమేసుకోవాలి, ఫాస్ట్‌గా క్లీన్ చేసేసుకోవాలనుకున్నప్పుడు ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇవి అంటే నిమ్మకాయలు ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టినవే కొద్దిగా పాడైపోయాయని వేసేసాను. అలాగే అవే ఉండాలని రూల్ ఏం లేదు. మామూలుగా మీరు మామూలు మంచి నిమ్మకాయలైనా పర్వాలేదు అవి వేసేసుకోవచ్చు. అవి వేసి విమ్ లిక్విడ్ అలాగే పీతాంబరి, వంట సోడా వేయడం వల్ల ఏంటంటే మనకి సామాన్లు అనేవి తెల్లగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో పొరపాటున కూడా సాల్ట్ లాంటివి వేయకండి. ఎందుకు సాల్ట్ వేయొద్దు అంటున్నానంటే మనకి ఇతర సామాన్లు తోమడానికి మనకి పాతకాలం పద్ధతి ఏంటంటే
మ చింతపండుని నానబెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి తోముతూ ఉంటాం కదా ఇత్తడి సామాన్లు. ఒకవేళ అలా వేస్తే తెల్లగా వచ్చేస్తాయేమో అనేసి మీరు ఆ సాల్ట్ గట్టా వేయకండి. ఆ సాల్ట్ లాంటిది వేస్తే గనక పెద్దగా తెల్లగా అయితే రావు. మామూలుగా నీట్‌గా అవుతాయేమో గానీ మెరిసేలాగా అయితే కనిపించవన్నమాట. అందుకని చెప్పేసి సాల్ట్ బదులు మనం బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల నీట్‌గా ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఏ మరకలు లేకుండా ఎంత నీట్‌గా తెల్లగా కనిపిస్తున్నాయో అలాగైతే మనకి చక్కగా వచ్చేస్తాయన్నమాట. సులువుగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం పూజల టైంలో కూడాను సిల్వర్ సామాన్లు క్లీన్ చేసుకోవాలనుకోండి, ఇలా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇత్తడి, సిల్వర్, రాగి, స్టీల్ ఏవైనా సరే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఈ మట్టి ప్రమిదలు, మట్టి తాలూకా సామాన్లు ఉన్నాయి కదా! వాటికి ఏంటంటే కొంచెం వేరే చిన్న బౌల్‌లోకి సర్ఫ్ పౌడర్ వేసానమాట. మనకి బట్టల సర్ఫ్ ఉంటుంది కదా! ఆ పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసి నురగొచ్చే వరకు గిలకొట్టుకొని తర్వాత స్క్రబ్బర్‌తోని క్లీన్ చేసుకుంటే మనకి ఆయిల్ మరకలు అంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఏ పూజా సామాన్లు మనం క్లీన్ చేసుకున్నా క్లీన్ అయిపోతాయి. కానీ ఈ ప్రమిదలు లాంటివి ఇలాంటివి ఏంటంటే ఇత్తడివైనా, మట్టి ప్రమిదలైనా, స్టీల్‌వైనా సరే, పింగాణివైనా సరే మనకి కొంచెం మురికి జిడ్డు వదలడానికి ఎక్కువగా వదలవమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ సర్ఫ్ అనేది కొంచెం నురగొచ్చేలాగా మనం బట్టలు నానబెట్టుకునే ముందు నురగొచ్చేలాగా గిలకొడతాం కదా! అలా చేసేసి ఆ నురగొచ్చిన తర్వాత ఈ స్క్రబ్బర్‌తోని మొత్తం ఆ సామాన్లు ఏవైతే ఎక్కువ జిడ్డుగా ఉన్నాయి అనుకునేవి ఉంటాయో అవైతే అలా క్లీన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఎక్కువ జిడ్డు అనేది లేకుండా చక్కగా వచ్చేస్తాయన్నమాట. మట్టి ప్రమిదలు గానీ లేదు అనుకుంటే మామూలు టైంలో దీపారాధన పెట్టే ఈ ఇత్తడి కుందులు గానీ మనం అలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ మనం ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఇత్తడి, రాగి సామాన్లు, ఈ పూజ సామాన్లన్నీ కూడాను నేను చూపించిన విధంగా ఈ పేస్ట్‌తోనైతే క్లీన్ చేసేసుకొని మామూలుగా మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా! మట్టి ప్రమిదలు లాంటివి లేకపోతే ధూపం వేస్తాం కదా! వాటిలకి ఏంటంటే సర్ఫ్ కానీ ఏదైనా సర్ఫ్ సోప్ కానీ అంటే బట్టలకి యూజ్ చేస్తాం కదా! అది బట్టలకి యూజ్ చేసింది తీసి వాడకూడదు పూజ సామాన్లకి. మనం సపరేట్‌గా తీసి పక్కన కొత్తది ఏదైనా ఉంటే గనక అది వాడుకోవచ్చు. అలా అయితే గనక మనకి జిడ్లు లేకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి పింగాణివి, మట్టివి కూడాను ఎంత నీట్‌గా వచ్చేసాయో వీటికి నేను సర్ఫ్ అనేది యాడ్ చేసి స్క్రబ్ చేశానన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంత నీట్‌గా కనిపిస్తున్నాయి. అలాగే జిడ్డు కూడా ఎక్కువ ఉండదన్నమాట. జిడ్డు ఎక్కువ ఉండదు. మళ్ళీ మనం నూనె వేసి ఒత్తులు వెలిగించేటప్పుడు చక్కగా మెరుస్తూ నీట్‌గా కనిపిస్తాయి. శుభ్రంగా వచ్చేస్తాయన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా పూజల టైంలోనే గానీ ఎప్పుడైనా హడావిడిగా ఉన్నా, పనులు ఎక్కువ ఉన్నా సరే ఈ మెథడ్ అనేది ఈ ఇలా చేస్తే ఈ టిప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా మనం పూజ సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసేసిన తర్వాత మట్టి ప్రమిదలు కానీ ఇలాగా రాగి, ఇత్తడి, సిల్వర్ లాంటివి ఏవైనా స్టీల్ లాంటివి ఏవైనా సరే క్లీన్ చేసిన వెంటనే ఫ్యాన్ దగ్గర పెట్టేసి ఏదైనా వాటర్ పీల్చుకునే క్లాత్ ఉంటుంది కదా! కాటన్ క్లాతు లేదా కాటన్ కర్చీఫ్ లాంటివి పూజ సామాన్లకి వాడిన క్లాతులు మాత్రమే తీసేసి ఇలాగా వెంటనే వాటర్ లేకుండా తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు పూజ సామాన్లు. లేదనుకుంటే బయట ఎండలోనైనా పెట్టుకుంటే గనక మనకి ఇంత క్లీన్ చేసిన దానికి ఎక్కడ కూడాను జిడ్డు మరకలు అంటే వాటర్ డాట్స్ ఉంటాయి కదా! అవి కూడా వాటర్ మరకలు లాంటివి పడకుండా నీట్‌గా కనిపిస్తాయి అన్నమాట మనకి పూజ సామాన్లు. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చేసాయి. వెంటనే క్లాత్‌తో తుడుచుకుంటే గనక పూజ సామాన్లన్నీ కూడా మనకి శుభ్రమైపోయి నీట్‌గా కనిపిస్తాయి అన్నమాట. ఎంత బాగా తెల్లగా వచ్చాయి చూడండి. ఎప్పుడైనా సరే పూజ సామాన్లు త్వరగా క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగా ఈ పేస్ట్ని అయితే అప్లై చేయండి. అలాగే మనం దీపారాధనకు వాడే ఉప్పుని ఏం చేస్తానని చెప్తానన్నాను కదా! ఈ ఉప్పు దేవుడి సామాన్లు తోమే ముందు మీకు వాటర్లో వేసి చూపించాను కదా! ఇవైతే చాలా వరకు కరిగిపోయింది. ఇంకా అడుగున చిన్నది ఎక్కడో ఉంది, అది కూడా కరగబెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం సాయి పసుపు అంటే మనం పూజకి వాడుతూ ఉంటాం కదా! ఆ పసుపుని చిటికెడు వేసేసుకొని తర్వాత ఇందులో చిన్నగా పచ్చకర్పూరము చిన్నది యాడ్ చేస్తున్నాను. అంటే స్మెల్ కోసం అన్నమాట.
ఇప్పుడు ఈ నీళ్ళని బాగా కలిపేసుకొని మనకి తులసికోట ముందు కానీ తులసికోట పక్కల్లో అంటే చుట్టూ కానీ ఇలా చల్లుకోవాలి. అంటే చల్లుకుంటున్నాను నేను ఎక్కడైతే చల్లుతున్నాను అనమాట. మీకు ఎక్కడైతే ఈగలు ఎక్కువగా వస్తున్నాయో వాటిల దగ్గర ఆ మట్టి ఆ సర్కిల్లో మీరు ఇలాగ చల్లుకోవచ్చు. పచ్చకర్పూరం వేసాం, పసుపు వేసాం కాబట్టి మంచి సువాసన కూడా వస్తుంది. ఉప్పు నీళ్ళు కాబట్టి ఇవి ఈగలనేవి చాలా వరకు రావడం తగ్గుతాయి. అలాగే మనకి వాడుక నీళ్ళు ఎక్కడైతే ఎక్కువగా వెళ్తున్నాయో అక్కడ కూడా ఈ వాటర్ వేయడం వల్ల అక్కడ కొంచెం దుర్వాసన లాంటివి రాకుండా అంటే బ్యాడ్ స్మెల్ లాంటివి రాకుండా ఉంటాయన్నమాట.